తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైతన్నలందరికీ డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరిగింది. రైతు భరోసా నిధులు అనేది విడుదల చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈరోజు తారీఖు చూసుకున్నట్టయితే మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎకరం నర, 2 ఎకరాలు నర, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు, 7 ఎకరాలు, 9 ఎకరాలు, 11 ఎకరాలు, మనకి 15 ఎకరాలు మొదలుకొని ఇటువంటి ఎకరాలు కలిగి ఉన్న ప్రతి రైతన్నల ఖాతాల్లో మనకి ఈరోజు ప్రతి రైతన్నల ఖాతాల్లోనైతే ఎవరైతే అర్హులై ఉన్న రైతన్నలు ఎవరైతే ఉన్నారో, సాగు చేస్తూ పంట పండిస్తూ మనకి ఎవరైతే భూమి కలిగి ఉన్నారో ఇటువంటి రైతన్నల ఖాతాల్లో ఉన్న ప్రతి రైతన్నకి మనకి శుభవార్త అనేది తీపి కబుర్ అని అయితే చెప్పుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి గారు విడుదల చేసిన న్యూస్ అప్డేట్స్ ప్రకారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు అనేది క్రెడిట్ చేస్తున్నారో లిస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది. మనకి 2-3 జిల్లాల నుంచి మొదలుకొని 18 జిల్లాలలో ఈరోజు రైతు భరోసా నిధులు అనేది క్రెడిట్ చేయబోతున్నారు. క్రెడిట్ చేయడమే కాకుండా ఎవరైతే రైతన్నలు అర్హులై రైతన్నలు ఉన్నారో వారు తెలుసుకోవాల్సిన కీలకమైన 3 అప్డేట్స్ కూడా చెప్పడం అయితే జరిగింది. ఇటువంటి 3 అప్డేట్స్ సెట్టింగ్స్ అనేది చేసుకుంటేనే మాత్రం మీకు రైతన్నల ఖాతాల్లో ఈ రైతు భరోసా నిధులు అనేది తొందరగానైతే క్రెడిట్ అవుతాయి. మనకి నిన్న పెట్టిన న్యూస్ ప్రకారం చాలామంది వీడియో కింద కామెంట్ చేయడం అయితే జరిగింది. అన్న ఇటువంటి మా జిల్లాకి అయితే డబ్బులు అనేవి జమ అయ్యాయి, మాకు 3 ఎకరాలకి మనకి ఇటువంటి డబ్బులు అనేవి జమ అయినాయని చెప్పడం అయితే జరిగింది. మా ఎకరానికి మాకున్న ఎకరంన్నర పొలానికి మాకు 15 నుంచి 16 వేల డబ్బులు అనేది రిలీజ్ చేయడం అయితే పడ్డాయని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక ఈరోజు కూడా ఇటువంటి జిల్లాలోని రైతన్నల ఖాతాల్లో ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయనున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు అనేది బడ్జెట్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఈ వీడియోలో ఎటువంటి సెట్టింగ్ చేసుకుంటే అందరికంటే ముందుగా డబ్బులు అనేవి మీ ఖాతాలో జమ అవుతాయి. ఈరోజు అసలు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారో మీకు కీలకమైన అప్డేట్స్ అనేది ఈ వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే కాకుండా మనకి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఎంతమందికి వీలైతే అంతమందికి వీడియోని షేర్ చేసినట్టయితే వాళ్ళు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. కాబట్టి తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి పూర్తి స్థాయి సమాచారం ఏంటనేది తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు జిల్లాలోని రైతన్నల ఖాతాల్లో ఈరోజు రైతు భరోసా నిధులు అనేది క్రెడిట్ చేయబోతున్నారండి. ఈరోజు మొదలుకొని మనకి ఎకరం నుంచి మొదలుకొని మనకి 14 ఎకరాలు ఉన్న లోపు ఉన్న ప్రతి రైతన్నల ఖాతాల్లో మొదటిగా ఎకరం నుంచి మొదలుకొని 4 ఎకరాలు, దాని తర్వాత 5 ఎకరాల నుంచి మొదలుకొని 8 ఎకరాలు, 8 ఎకరాల నుంచి మొదలుకొని మనకి 14 ఎకరాలు ఉన్న ప్రతి రైతన్నల ఖాతాల్లో ఈరోజు ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయబోతున్నారు. మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఏదైతే జిల్లాలు ఉన్నాయో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో ఈరోజు ఈ రైతు భరోసా నిధులు అనేది క్రెడిట్ చేయబోతున్నారండి. మనకి ఈ జిల్లా ఆ జిల్లా అని ఏం లేదు, మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1,40,000 మంది రైతన్నల ఖాతాల్లో ఈరోజు డబ్బులు అనేది విడుదల చేస్తున్నట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకి లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో కలుపుకొని మనకి 12 లక్షల మంది రైతన్నల ఖాతాల్లోనైతే ఈరోజు డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారు. మనకి 1,53,000 కోట్ల రూపాయలు కూడా బడ్జెట్ రూపంలో ఈ రైతన్నల ఖాతాలో రిలీజ్ చేయడం అయితే జరిగిందంట. ఇక ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ డబ్బులు కూడా రైతన్నల ఖాతాల్లో మరున్న మనకి 3-4 గంటలలో ఫోన్లకు కూడా మెసేజ్లు అయితే రావడానికి అవకాశాలు ఉన్నాయని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక ఈ డబ్బులు నేరుగా మీ ఖాతాలో జమ కావాలంటే మీ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ చేయించుకోండి. ఇక ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకున్నట్టయితే నేను పెడుతున్న ప్రతి ఒక్క లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది మీకైతే అందుతాయి. థ్యాంక్ యూ guys.